హే గాయ్స్, ప్రీవియస్ వీడియోలో ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ 3 డేస్లో ఏమేమి చూడాలో చూసాం కదా. నెక్స్ట్ 2 డేస్ గ్రాండ్ టీటన్ నేషనల్ పార్క్లో ఏమేమి చూడాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇన్ కేస్ మీరు ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఎలా కవర్ చేయాలో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. ఎల్లోస్టోన్ నుండి సౌత్ ఎంట్రన్స్ ఎగ్జిట్ అవుతుంటే మనకి గ్రాండ్ టీటన్ పార్క్ వస్తుంది. ఈ డ్రైవ్ అనేది చాలా బాగుంటుంది. పార్క్లో బెస్ట్ టైం టు విజిట్ ఈజ్ మే టు సెప్టెంబర్. థర్డ్ డే ఆఫ్ ఎల్లోస్టోన్లో మార్నింగ్ 8కి అలా స్టార్ట్ అయ్యి ప్లేసెస్ కవర్ చేసేసరికి ఎల్లోస్టోన్లో ఆఫ్టర్నూన్ అయిపోయింది. మేము ఇంకా గ్రాండ్ టీటన్ పార్క్ ఎంటర్ అవ్వంగానే మాకు లంచ్ టైం అయిపోయింది. మేమైతే సిగ్నల్ మౌంటైన్ లాడ్జ్ అనే ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. ఇది మస్ట్ విజిట్ రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ కూడా బాగుంది. బయట డైనింగ్ అడగొచ్చు వాళ్ళని. ఆ టీటన్ రేంజ్ చూస్తూ మౌంటైన్ వ్యూతో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. స్నో ఉన్నప్పుడు క్రేజీ ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఇక్కడ. టీటన్ పార్క్లో డే 1 మేము ఈ పార్ట్ ఆఫ్ పార్క్ని కవర్ చేసాము. కొన్ని వ్యూ పాయింట్స్ చూసామన్నమాట. టీటన్ పాయింట్ టర్న్అవుట్, స్నేక్ రివర్ ఓవర్లుక్, ఎల్క్ ర్యాంచ్, ఫ్లాట్ టర్న్అవుట్ అనేవి వ్యూ పాయింట్స్ మెయిన్గా. మాకైతే టీటన్ పాయింట్ టర్న్అవుట్ చాలా నచ్చింది. చాలాసేపు ఉన్నాం అక్కడ. పిక్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. ఆ వ్యూ పాయింట్స్ అయిపోగానే స్వభాకర్ ల్యాండింగ్ వెళ్ళాము. చిన్న వాక్వే ట్రైల్ ఉంటుంది ఇక్కడ రివర్ పక్కనే. అలా టీటన్ రేంజ్ కనిపిస్తూ రివర్లోకి రిఫ్లెక్ట్ అవుతూ చాలా బాగుంటుంది. స్నో ఉన్నప్పుడు ఇంకా బాగుంటుందంట. ఇక్కడ వెడ్డింగ్స్ కూడా జరుగుతాయంట. అంత ఫేమస్ ప్లేస్ ఇది. అండ్ ఆసమ్ వ్యూ దొరుకుతుంది మీకు. గ్రాండ్ టీటన్ మౌంటైన్ రేంజ్తో ఫోటో దిగటానికి బెస్ట్ లొకేషన్ ఇది. ఇక్కడ నా పిక్ చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ స్టాప్ ఈజ్ మార్మన్రో. మార్మన్స్ అంటే ఒక రిలీజియన్ లాంటిది. వాళ్ళు 1800స్లో యుఎస్లో వెస్ట్ వర్డ్స్ మైగ్రేషన్ అయినప్పుడు ఇక్కడ ఎక్స్పాన్షన్ జరిగిందంట. సో ఈ ప్లేస్ అలా ఫేమస్ అయిపోయింది. ఇక్కడ విత్ టీటన్ రేంజ్ కనిపిస్తుంది. ఒక మంచి స్పాట్ ఇది. నెక్స్ట్ స్టాప్ చాపెల్ ఆఫ్ ది ట్రాన్స్ఫిగరేషన్. ఇది ఒక చర్చ్ లాగా. ఇది అరౌండ్ 50 years ఓల్డ్ చర్చ్ అనమాట. లాగ్ స్ట్రక్చర్స్తో కన్స్ట్రక్ట్ చేశారు. డే 2 అనేది ఈ పార్ట్ వెళ్ళాము. జెన్నీ లేక్ వైపు. మేము మార్నింగే 8కి అలా స్టార్ట్ అయ్యాము. ఒక మంచి హైక్ చేసాము. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితేనే బెస్ట్ ఇక్కడ, లేదంటే బోట్ రైడ్కి చాలా వెయిటింగ్ ఉంటుంది. ఈ హైక్స్ ఫస్ట్ పాయింట్కి వెళ్ళాలంటే వాక్వే అరౌండ్ 3 hours పడుతుంది. అందుకని మేము బోట్ రైడ్కి వెళ్ళాము. టు అండ్ ఫ్రో అరౌండ్ $15 per head పడింది. ఇక్కడ 3 వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే హిడెన్ ఫాల్స్ పాయింట్ అనే ఒక 1/2 mile ట్రైల్ ఉంటుంది. ఫ్రమ్ బోటింగ్ డెక్ నుండి ఈజీ ట్రైల్ అయ్యేది. చాలా బాగుంది ఇక్కడ ఎక్స్పీరియన్స్. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. సెకండ్ పాయింట్ ఈజ్ ఇన్స్పిరేషన్ పాయింట్. ఇది హిడెన్ ఫాల్స్ నుండి 1/2 mile ఉంటుంది. పైకి వెళ్తుందన్నమాట ఈ ట్రైల్. ఇక్కడ నుండి జెన్నీ లేక్ వ్యూ బాగుంటుంది. నెక్స్ట్ వ్యూ పాయింట్ క్యాస్కేడ్ క్యానియన్. సో ఇది క్యాస్కేడ్ క్యానియన్ వెళ్ళే అప్పుడు ఒక అప్రాక్సిమేట్లీ 1 to 1.5 mile వెళ్ళిన తర్వాత క్యానియన్ మధ్యలో వ్యూ బాగుందని అక్కడ వరకు వెళ్ళాము. అక్కడ ఒక 30 minutes అలా ఆగి వ్యూ ఎంజాయ్ చేసాము. స్నాక్స్ తినుకుంటూ. ఫోటో చూసారా ఎంత బాగా వచ్చిందో. నాకైతే వెళ్ళాలి అనిపించలేదు. ఈ టోటల్ 3 stops కవర్ చేయటానికి టు అండ్ ఫ్రో కలిపి అప్రాక్సిమేట్లీ 3 to 4 hours పట్టింది మాకు. ఆఫ్టర్నూన్ వెళ్తే కష్టం యాక్చువల్గా సన్ వల్ల. మేమైతే 1 లోపు అంతా కంప్లీట్ చేసాము. ఈ పార్కులో అకామిడేషన్స్, క్యాంప్ గ్రౌండ్స్ కూడా ఉంటాయి. బట్ చాలా ముందు బుక్ చేసుకోవాలి. ఇక్కడ జాక్సన్ సిటీలో స్టే ఉండొచ్చు. ఫుడ్ అండ్ అకామిడేషన్ ఈజ్ వెరీ గుడ్ హియర్. ఈవినింగ్ టైంలో అలా సిటీ చూడొచ్చు. వైబ్ చాలా బాగుంది. ఇక్కడ ఏరియల్ ట్రామ్ అండ్ గోండాలా రైడ్స్ ఉంటుంది. మేమైతే వెళ్ళలేదు. మీకు టైం ఉంటే ట్రై చేయండి, బాగుంటుంది అంట.
అలా 2 డేస్ గ్రాండ్ టీటన్ పార్క్లో అయిపోయింది. రిటర్న్ మేము సాల్ట్ లేక్ సిటీ ఎయిర్పోర్ట్కి వెళ్ళే అప్పుడు నార్మల్ రూట్ I-15 కాకుండా 89 రూట్ నుండి వచ్చాము. ఈ డ్రైవే మొత్తం మాకు ఫీల్స్ అండ్ హార్సెస్ లైక్ మీరు ఓల్డ్ కౌబాయ్ మూవీస్లో చూసినట్టు కొన్ని హౌసెస్ కనిపిస్తూ ఉంటాయి. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ డ్రైవ్లో రావాలి అంటే ఫుడ్ అండ్ గ్యాస్ ఉండేలా చూసుకోండి. అదండి మ్యాటర్. మీరు ఒక కంప్లీట్ వీక్ ఏమేమి ఎక్స్పీరియన్స్ చేయాలో చూసారు కదా. ఒక 5 to 6 డేస్ వరకు పడుతుంది ఈ యెల్లోస్టోన్ అండ్ గ్రాండ్ టీటన్ ట్రిప్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గైస్.